ముందుగా నందమూరి తారక రామారావు అలియాస్ ఎన్టీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. నిన్న రిలీజ్ అయిన ఫియర్ సాంగ్ తాలూకా లిరిక్స్ని ఈ వీడియోలో మనం పూర్తిగా డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. రామజోగయ్య శాస్త్రి గారి సాహిత్యం, ముఖ్యంగా ఈ సాంగ్లో ఎన్టీఆర్ గారిని వివరించిన తీరు నాకు చాలా బాగా నచ్చింది. లేట్ చేయకుండా వీడియోలోకి పోయే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో యూజ్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. సో దూకే ధైర్యమా జాగ్రత్త, రాకే తెగబడి రాకే, దేవర ముంగిట నువ్వెంత దాక్కోవే. సో ఈ వర్డ్ని మెయిన్గా పట్టుకొని ఈ పాట అయితే సాగింది. మొదట దేవర అంటే అర్థం దేవుడు, దొర, వర్ణుడు, ఇలా సందర్భాన్ని బట్టి అర్థం మారుతూ ఉంటుంది. సహజంగా దేవర అనేది గ్రామ దేవతలకు జాతర సమయంలో మనం పోతురాజుని దేవర అని కూడా పిలుస్తాము. ఆ విధంగా చూస్తే దేవర అంటే దేవతల సోదరుడు, అలాగే దేవతల సంరక్షకుడు అని కూడా అర్థం వస్తుంది. సో ఇంకా లిరిక్స్ విషయానికి వస్తే, అగ్గంటుకుంది సంద్రం బగ్గున మండే ఆకాశం. దీని అర్థం ఏంటంటే, వేడి అంటుకున్న సముద్రం తాలూకా ప్రభావం వల్ల ఆకాశం బగ్గున మండుతుంది అని అర్థం. అలాగే అరాచకాల భగ్నం, చల్లారే చెడు సాహసం, జగడపు దారిలో ముందడుగైన సేనాని, జగడపు నేర్పుగా అదుపున ఆపే సైన్యమే, దూకే ధైర్యమా జాగ్రత్త, రాకే తెగబడి రాకే, దేవర ముంగుంటే నువ్వెంత దాక్కోవే. దీని అర్థం ఏంటంటే, ఆటంకాలకు, అరాచకాలను చల్లబరచాలి అనే ఒక ప్రయత్నపు గొడవల దారిలో ఒక సేనాని కదలకుండా ఒకే చోట నిల్చొని మొత్తం సైన్యాన్ని అదుపు చేశాడు అని అర్థం. ముందుగా చెప్పుకున్నట్లు దేవర అంటే దేవతలను సంరక్షించేవాడు అని, అంటే ఒక పెద్ద శక్తి. అలాంటి శక్తి ధైర్యమా అంటే తన ప్రత్యర్థుల తాలూకా ధైర్యంని దేవరకు ఎదురు రావద్దు అని చెప్తుంది. కాలం తడబడినే పొంగే కెరటములాగా ప్రాణం పరుగులయ్యే కలుగుల్లోకి దూరినే, అంటే అలాంటి ఓ దేవర ఉన్నాడు అని ఆలోచన అలాగే అంచనా వేయాలనే వాళ్ళ కాలం అలలులాగా, అంటే కింద మీదకు పోయినట్లు అప్పుడు ప్రాణం కాపాడుకో, అంటే ఒక పెద్ద శక్తి మన ముందు నిలుచున్నప్పుడు దాన్ని దాటుకొని వెళ్ళలేమో అని మనకు తెలిసినప్పుడు ఎలాగైనా మన ప్రాణాలని కాపాడుకోవాలని ఏదో ఒక చోట దాంకోనైనా ఆ దాంకోవడానికి దారులు ఖచ్చితంగా చూడాలి. అంటే కలుగులు అంటే ఎలుకలు ఎలా అయితే కలుగుల్లోకి పోయి దూరంగా దాంకుంటే ఒక పెద్ద శక్తిని చూసినప్పుడు, అలా దేవరాన్ని చూసి ప్రత్యర్థులు ఖచ్చితంగా అలాంటి ఓ కలుగుల్లోకి వెళ్ళి దాంకున్నారు అని. జగతికి చేటు చేయనేలా, దేవర వేటు కందనేలా. దీని అర్థం ప్రపంచంకి చెడు చేయాలి అనుకునే వాళ్ళు దేవర వేటుకు బలి కావాల్సిందే అని. పదమే కథమై దిగితే పెలపెల, కనులకు కానరాని లీల, విధికే ఎదురైతే విలవిల, అలలయ్యే ఎరుపు నీళ్లు ఆ కాళ్ళను కడిగేరా, ప్రళయమై అతడి రాక దడదడ దండోర. అంటే దీని అర్థం ఏంటంటే, పదమే అంటే ఇక్కడ ఇసుక రేణువుల్లో ఉండే ఒక చిన్న పాదము. ఆ పాదం ఎలా ఉంటుందంటే, ఓ పెద్ద ఫోర్స్తో దిగిన క్షణం కేవలం శబ్దం మాత్రమే వినిపిస్తుంది మనకు, మన కళ్ళకు కనిపించని లీల. అంటే ఇక్కడ ఒక మాయ అని. ఎప్పుడైతే చెడు చేయాలి అని, ఒక విధిని మార్చాలని ప్రత్యర్థులు అనుకుంటారో అలాంటి సమయంలో దేవర ఖచ్చితంగా వాళ్ళ చేత విలవిలాడిస్తాడనే అర్థం. అలాగే అది చెడు పైన చేసిన మంచికి గుర్తుగా దేవరకు సముద్రమే ఎర్రనేలతో దిష్టి తీస్తుంది అని అర్థం. దేవర మౌనమే సవరణ లేని హెచ్చరిక, అంటే దేవర తాలూకా నిశ్శబ్దం మార్చలేని ఓ తుఫాను హెచ్చరిక లాంటిది. కోపం వస్తే రగిలిన కోపమే మృత్యువుకై ముచ్చెమట, అంటే ఇక్కడ రగిలిన అంటే దహనం అని అర్థం. దహనం అంటే కాల్చుకొస్తున్న కోపాన్ని చూస్తే చావుకైనా సరే చెమట పట్టాల్సిందే అని అర్థం. అలాగే దూకే ధైర్యమా జాగ్రత్త, రాకే తెగబడి రాకే, దేవర ముంగిట నువ్వెంత భయమున దాంకోవే, కాలం తెగబడే పొంగే కెరటంలాగా ప్రాణం పరుగులయ్యే కలుగుల్లో దూరినే, దూకే ధైర్యమా జాగ్రత్త, రాకే తెగబడి రాకే, దేవర ముంగిటి నీవెంత. సో ముందుగా మనం చెప్పుకున్నట్టు దేవర అనేది ఒక పెద్ద ఫోర్స్. ఆ ఫోర్స్ను దాటాలంటే మనం దాటలేమని తెలిసినప్పుడు ఖచ్చితంగా మన ప్రాణాలను కాపాడుకోవడానికి చేసే ఒక చిన్న ప్రయత్నం అనే
నేను అనుకుంటున్నాను. నాకు తెలిసినంతవరకు ఒక మంచి ఎలివేషన్ లాంటి సాంగ్ ఇది. అలాగే ఈ సాంగ్లో చాలా అంటే చాలా బాగా ఉన్నాయని చెప్పాలి, లిరిక్స్ కూడా. సో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మీరు ఎంజాయ్ చేశారో లేదో. అలాగే ఎన్టీఆర్ గారిని రామజోగయ్య శాస్త్రి గారు కథకు తగ్గట్టు వివరించిన విధానం, ఆ సాహిత్యపు పదాల తాలూకా ఆలోచన మీకు నచ్చాయా లేదా అనేది కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఎనీవే, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ గారు. థ్యాంక్ యూ. లవ్ యూ ఫర్ వాచింగ్. బాయ్.